ఐక్యత సీఎం 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 నిజామి రాజ్యం 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 దండగులను వెంటనే పోరాడదాం పోరాడదాం బాధ్యతలకు న్యాయం జరిగే వరకు పోరాడదాం 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 న్యాయం జరిగే వరకు పోరాడదాం పోరాడదాం వత్తురా నాయన రెడ్డిరాల పాలన వత్తురా నాయన రెడ్డిరాల పాలన వత్తురా నాయన రెడ్డిరాల పాలన వత్తురా నాయన రెడ్డిరాల పాలన బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఈరోజు నాగర్ కర్నూల్ టౌన్ లో గత 3 రోజులుగా బాబాను చంపినటువంటి ఇంబెరకు సంబంధించినటువంటి సర్పంచ్, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి డైరెక్ట్ గా ఒక దైవ దర్శనం సంబంధించి వెళ్తే 100 రూపాయలు ఇవ్వనందుకు డైరెక్ట్ గా హత్య చేసిర్రు. వాళ్ళెవరో కాదు, ఈ రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ నాయకులు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వల్ల సొంతం చుట్టాలు. మరి మీరు గమనించండి, ఒక బీసీని చాకలి కులస్తులను ఈ విధంగా అన్యాయం చేసి గత 3 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 2 గంటల వరకు కూడా ఎప్పటికీ స్పందించకపోతే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ లో కూడా క్లియర్ గా మర్డర్ కేసు ఉంది అని డిఎస్పీ గారికి, అదే విధంగా విశారదన్ మహారాజ్ గారు ఇద్దరం కలిసి నైట్ అంతా దాదాపు 2 గంటల వరకు ఉండి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా స్పష్టంగా కనిపించింది. దాదాపు మేము అన్నాం ఉదయం 9 గంటల వరకే అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పిర్రు. మేమేమో ఆ యొక్క పాపను 2 నెలల పాపను తీసుకొని పోయి గ్రామానికి పోయి విషయం తెలియాలి 2 గంటల వరకు ఆ యొక్క పాపను తీసుకుపోయి ఉదయం 8 గంటలకు ఖననం చేసి వచ్చే వరకు అరెస్ట్ చేస్తామన్నారు. ఇక్కడికి వచ్చే వరకు అరెస్ట్ లేదేం లేదు. మాటికి ఆయనకు ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్ల అంతర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు అరెస్ట్ చేస్తలేరు. ఏమంటున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ వేదికగా ఈ రోజు తీర్మాన్ మల్లన్న, అదేవిధంగా మరిజన్ అన్న, తర్వాత జాదా శ్రీనివాసన్ అన్న అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము ఒకటి ప్రజా ఉద్యమం చేయడానికి రెడీ అయినాం అన్న. ఒకటే అల్టిమేటం చివరికి మల్లన్న జారీ చేస్తాడు. 2 గంటల వరకు ఆయన చెయ్యకపోతే మన సమస్యలు మొత్తం ఉధృతం చేస్తాం. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు పుట్టలేదు. దాంట్లో క్లియర్ గా 103 సెక్షన్ 103 మర్డర్ కేసు కానీ మర్డర్ కేసు చేయడం లేదు. మిత్రులారా, ఎంత నిర్లక్ష్యమో చేస్తుంది. ఈ దెబ్బతోటి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలులోనే బహుజనులకు స్వేచ్ఛ లేదు చేసారు. కాబట్టి ఇప్పుడు చేసినట్టు కేసు కూడా ఫాల్స్ కేసు. దీన్నంతా గమనించి మనం ఈ 2 గంటలు ఇంకా టైం ఇస్తాం. ఇంకా రాత్రి 2 గంటల వరకు ఉన్నాం. ఈ 2 గంటల అల్టిమేటం జారీ చేస్తున్నాం. మల్లన్న గారు చివరిగా చెప్తారు, ఎఫ్ఐఆర్ చేయడం కాదు, ఆల్టర్ చేయాలి, 8 మంది నిధులు చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం చట్టం చెప్తుంది బ్రదర్. డిఎస్పీ గారు, గౌరవ డిఎస్పీ బీసీ, మీరు కూడా ఎస్సీ ఎస్టీ చట్టంలో 325 యాక్ట్ ఏం చెప్తుందంటే వితిన్ 24 hours లో నువ్వు నిందితులను అరెస్ట్ చేయాలి. స్థానిక కలెక్టర్ ఈ చట్టం ప్రకారము బాధిత కుటుంబాన్ని సందర్శించి వాళ్లకు పప్పు ఉప్పు ధాన్యాలు ఇవ్వాలి.
ఈ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం వాళ్ళు గ్రామంలో మొత్తం రెడ్డి ఆధిపత్యం కాబట్టి ఆ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేయాలి. తక్షణ సహాయం కింద ఎంబడే కలెక్టర్ గా స్పందించి ఈ యొక్క తీవ్రతను చూసి ఈ యొక్క ఉద్యమాన్ని చూసి ₹1,00,000 తగ్గకుండా ఎంబడే ఈ రోజు వాళ్ళని చట్టం చేస్తుంది. మీరు చట్టాలు మాట్లాడేటోళ్ళు, ప్రొసీజర్ మాట్లాడేటోళ్ళు, డిఎస్పీ గారు మీరు ప్రొసీజర్ మాట్లాడుతున్నారు. మరి ఎస్సీ ఎస్టీ దగ్గర ప్రొసీజర్ చేయరా? ఆమె షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ మౌనిక, ఆమె షెడ్యూల్డ్ క్యాస్ట్ చేసుకున్న ఆయన బీసీ చాకలి. మరి ఇంటర్ క్యాస్ట్లకి ఈ విధంగా అవమానం జరుగుతుంది. చట్టం ఏం చేస్తున్నాడని బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా ఈ యొక్క భవిష్యత్ తరాలకు ఈ ప్రాంతంలో రాబోయే తరంలో బీసీలే ఉండాలని నినాదం ఈ వేదికగా జరగాలని కోరుతూ ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం. వాళ్ళు అరెస్టు చేయ వరకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చుట్టాలైనా సీఎం చుట్టాలైనా మన బీసీల ముందు తలొక్కాల్సిందే. ఎలక్షన్ల ముందు ఎట్లా కాళ్ళు మొక్కుతారు, ఇప్పుడు కాళ్ళు మొక్కాల్సిందే. మనం వచ్చేంత వరకు వాళ్ళను 8 మంది అరెస్ట్ చేసేంత వరకు, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని గౌరవంగా ఇంప్లిమెంట్ కలెక్టర్ చేసేంత వరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ముందుకు సాగాల్సిందిగా పార్టీ నుంచి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫస్ట్ సిపిఎం పార్టీ నుంచి ఒక్కొక్కరు ఒక సంఘం వెళ్ళి సిపిఎం పార్టీ కలిసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్న గారు, అనేక బహుజన సమాజ్ పార్టీ నాయకులు, బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, అనేక మంది పెద్దలు ఈరోజు కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీద స్పందించి రావడం జరిగింది. నిన్న రాత్రి 12 వరకు 2 గంటల వరకు కూడా బీఎస్పీ నాయకులు, డిఎస్పీ నాయకులు, అట్లాగే బీసీ సంఘాల నాయకులు అనేక మంది వాళ్ళకు మద్దతుగా నిలవడం జరిగింది. ఒకటే డిఎస్పీ గారితో 2 గంటలు అందరూ కలిసి 2 గంటలు మాట్లాడితే ఆయన ఒక్కటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. వాళ్ళను ఎప్పుడు ఎప్పటి వరకు అరెస్ట్ చేస్తానో చెప్పేటువంటి పరిస్థితి లేదు. మన వాళ్ళు తీన్మార్ మల్లన్న గారు ఆయన అనుభవాన్ని, ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కోడ్ చేస్తూ ఆయన మాట్లాడితే ఈరోజు డిఎస్పీ గారు ఆయనకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. మర్రి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడితే స్పందించేటువంటి పరిస్థితి లేదు. అడ్వకేట్ గారు రామచంద్ర గారు చెప్తే సమాధానం లేదు. మొత్తం కేసును మొత్తం నాగర్ కర్నూలు సిఐగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి గారు కేసును మొత్తం నిర్వీర్యం చేసి నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఆయనను ఈరోజు తప్పనిసరిగా సిఐ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు చాలా పేద కుటుంబం, చాలా ఇబ్బందికరమైనటువంటి కుటుంబం, వాళ్ళు అడిగింది అయ్యా దేవుని దగ్గరికి పోతాం, దేవుని దండం పెట్టుకుని వస్తామంటే నీవు కింది కులస్తురాలు, నీకంతా దేవుని దగ్గరికి పోవాల్సిన పరిస్థితి లేదు, ₹100 ఇస్తేనే నువ్వు దేవుని దగ్గరికి పోవాలని చెప్పి బలవంతంగా చంద్రకళను, కోడలు మౌనికను ఇబ్బంది పెట్టడం జరిగింది. కోడలను ఈరోజు అత్తను ఇబ్బంది పెడితే కొడుకు గణేష్ వాట్సాప్ గ్రూప్ లో అన్యాయాన్ని ప్రశ్నించిండు. అన్యాయాన్ని ప్రశ్నించడమే కుమ్మెరలో ఉన్నటువంటి అగ్రకులస్తులకు ఇబ్బంది కలిగింది. వాళ్ళ దౌర్జన్యాన్ని, వాళ్ళ యొక్క ఆగడాలను ప్రశ్నించినటువంటి గణేష్ ను అక్కడే ఉండడం, వాడిని పట్టుకరండి అని చెప్పి కొబ్బరికాయల రూమ్ లోకి తీసుకెళ్లి ముగ్గురిని విపరీతంగా కొట్టడం జరిగింది. ఎంత దుర్మార్గంగా అంటే తల్లి 2 నెలల పాపను ఈరోజు ఎత్తుకొని పాలిస్తుంటే దాన్ని సండ్లు కోయండ్రా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. చేతిలో పెట్టండ్రా, దాన్ని సండ్లు కోసి చేతిలో పెట్టండ్రా అని చెప్పి మాట్లాడినటువంటి అహంకారులు మనకు కనిపిస్తున్నారు. ఎంత దుర్మార్గం! అత్తను కొబ్బరికాయ తీసుకొని ఈరోజు వీపు మీద పలగొట్టిరు, రాకిరు, ఎక్కడికక్కడ ఈరోజు చచ్చిపోయేటువంటి పరిస్థితి తప్పించి మరొకటి లేదు. రక్తాలు గారలేదు. మధుసూదన్ రెడ్డికి రక్తం గారింది కాబట్టి కేసు చేసిన అని చెప్పి చెప్తున్నాడు. రక్తాలు గారకుండా అడ్డగోలుగా ఈరోజు చంపేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురిని కనీసం తల్లి ఈరోజు మౌనిక తన భర్తను రక్షించుకోవడానికి
ఈరోజు సందవిల్ల 2 నెలల పిల్లను ఆ మధుసూదన్ రెడ్డి కాళ్ళ మీద వేస్తే ఆ కాళ్ళం పెట్టి తంతే అంత దూరంలో పోయినటువంటి పరిస్థితి ఉంది. అదే ఈరోజు హత్యా నేరం అనేటువంటిది మన వాళ్ళు వాదిస్తున్నది. కాళ్ళు పెట్టి తంతే 2 మీటర్ల దూరంలో పడిపోతే ఈరోజు దానికి వీళ్ళకు చేతులు రావడం లేదు. వాళ్ళు ఈ కేసు పెట్టేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎంత నిర్లక్ష్యం అంటే ఈరోజు అందరూ చెప్పినట్టుగానే ఈరోజు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వాళ్ళ బంధుత్వం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఈరోజు డిఎస్పీ గారు మనం చూస్తున్నాం, అనేక ఫోన్లు వస్తున్నాయి అధికారుల నుంచి, పైనుంచి ఎట్లయినా సరే వాళ్ళను కాపాడాలి, ఎట్లయినా సరే వాళ్ళను రక్షించాలనేటువంటి ప్రయత్నమే కనిపిస్తుంది తప్పించి ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేయాలి. మనం 1-2 డిమాండ్లు పెట్టిన ఆయన ముందు 8 మందిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తావు, అట్లాగే మర్డర్ కేసు పెడతావా పెట్టవా? ఆ రెండింటికి కూడా డిఎస్పీ భయపడుతున్నాడు. బీసీఏ కావచ్చు కానీ ఆయన భయపడుతున్నాడు. ఆ రెండింటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. 2 రోజులు 3 రోజులు అంటాడు. ఈరోజు ఇంతకు ముందే రామచంద్రన్ చెప్పినట్టుగా 24 గంటల్లో వాళ్ళని తీసుకురావచ్చు. ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటారు. కేవలం వాళ్ళకి ఇంతకు ముందే ఆయన చెప్పినట్టుగా వాళ్ళకి హైకోర్టుకు పోయి, ఇలా ఆదివారం హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సహకరిస్తారు తప్పించి వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం ఈరోజు ఈ పోలీసులకు లేదు. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఇంతకు ముందే రామచంద్రన్ చెప్పినట్టు 2 గంటల్లో అరెస్ట్ చేయకపోతే అందరం ఇక్కడి నుంచే కుమ్మరకు కదిలితే ఈరోజు అధికార యంత్రాంగం అంతా దిగొస్తుంది, బాధితులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి